ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం సర్వదేవతాయే నమో నమః. మనం ఈ యొక్క సంవత్సరం 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం రోజున మనం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి దశమి అలాగే ఏకాదశి తిథి వరకు కూడా మనం ఎంతో వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రతి చోట కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అనేసరికల్లా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఒక్కొక్క చోట ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో వారి శక్తి కొలది దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆచరిస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో వైభవంగా ముందుగా తెలియజేయవలసింది ఏమిటంటే పాడ్యమి రోజున బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అనగానే మన పుట్టిన చంటిపిల్ల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ చిన్నారి పిల్లని మనం పూజించడం మాట బాలా త్రిపుర సుందరి. ఆ యొక్క బాలా త్రిపుర సుందరీదేవి ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే చిన్న పసిపాపలాగా మనతో ఆడుకుంటూ ఏ కల్మషము లేకుండా మన ఇంట్లో పిల్లలు ఏ విధంగా అయితే ఉంటూ ఉంటారో ఆ విధంగా బాలా త్రిపుర సుందరీదేవి ఆ విధంగా ఉంటుంది. ఆ యొక్క తల్లిని పూజించాలంటే కనుక మనం ఎక్కువగా ఆవిడకి చాలా ప్రీతి అయింది తామర పువ్వు. తామర పువ్వుతో బాలా త్రిపుర సుందరీదేవిని పూజించిన ఎడల కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సౌఖ్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అలాగే బాలా త్రిపుర సుందరీదేవికి చాలా ఇష్టమైంది పాయాసం, పరవన్నం. మనం ముందుగా ఏదైనా సరే మన పిల్లాడికి కూడా అన్నప్రాసం చేస్తే కనుక ముందుగా ఏమి పెడతాం? పరవన్నం వండి నివేదన చేస్తాం. ఆ యొక్క కుమారుడికి ముందుగా అన్నప్రాసన చేసే సమయంలో పరవన్నంతో అన్నప్రాసన చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క బాలా త్రిపుర సుందరీదేవికి పరవన్నం వండి నివేదన చేసి పూజ చేసుకున్న ఎడల చాలా విశేషమైన మనకి సంపద కలుగుతుంది. ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అనేసరికల్లా ఒక్కొక్క చోట ఒక్కో విధంగా పూజిస్తూ ఉంటారు. మనకు కలకత్తా వెళితే కనుక కలకత్తాలో కాళీమాత అంటే దుర్గాదేవి కింద అక్కడ పూజిస్తూ ఉంటారు. ఏ యొక్క నామాన్నైనా సరే దుర్గా, నవదుర్గలు అని చెప్పి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. మనమైతే కనుక ఈ యొక్క 9 రోజులు కూడా ఏ విధంగా పూజిస్తామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అక్కడ నవదుర్గలు కూడా అదే విధంగా పూజిస్తూ ఉంటారు అక్కడ కాళికామాతకి. అదేవిధంగా మనం ఒరిస్సా కానీ ఇతర రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి చిన్నపిల్లలాగే కొలుస్తూ ఉంటారు. ఆ విధంగా కొలవడం వల్ల ఆ యొక్క బాలా త్రిపుర సుందరి రూపంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా మనకి శంకరాచార్యులు వారు ఈ యొక్క బాలా త్రిపుర సుందరీదేవిని బాగా కొలిచారు. ఆవిడ చిన్నపిల్ల రూపంతో ఆవిడ యొక్క స్వామి ఒళ్ళోకి కూర్చుని ఆడుకుంటూ ఉండేదట. దీనికి నిదర్శనం ఇది వరకు బ్రిటిష్ వారు ఒకసారి దీని గురించి రాశారు. వాళ్ళ పుస్తకంలో వాళ్ళ డైరీలో రాసుకున్నారు. ఏమనగా బ్రిటిష్ ఆయన అలా బయలుదేరి వెళ్తూ ఉన్నట్ట ఒక కప్ప ఈయనతో ఉంటే సర్పం వర్షం పడుతూ ఉంది. సర్పం అయ్యో వర్షం పడుతుంది కప్ప మీద అని చెప్పి సర్పం విప్పి కూర్చుని ఉందట అక్కడ మట వేసుకుని. అది ఒక బ్రిటిష్ ఆయన చూసి ఏమిటయ్యా ఈ విధంగా కప్పకి వ్యతిరేకం కదా పాము, ఎప్పుడైనా సరే మింగేస్తుంది, అలాంటిది అది సర్పం విప్పి కూర్చోవడం ఏమిటయ్యా అని చెప్పి అన్నట్ట. నాయనా ఇది పుణ్యభూమి, ఇదంతా కూడా ఇక్కడ ఎవరికి ఎవరు కూడా విరోధులు కాదు అని చెప్పేసరికల్లా అంత పుణ్యభూమి ఏమిటయ్యా అనేసరికల్లా ఆది శంకరాచార్యుల వారిని చూపించారట. చూపించేసరికల్లా అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆయన ఒళ్ళో ఎవరు ఆడుకుంటున్నారయ్యా అంటే ఒక 16 ఏళ్ల బాలాకుమారి చిన్నపిల్ల ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ ఉందట. ఆడుకుంటూ ఉంటే ఆయన చూసి ఏవయ్యా ఆయన స్వామీజీ ఏమిటి, ఆ అమ్మాయి ఏమో ముద్దులు పెడుతోంది, ఒళ్ళో కూర్చుని ఆడుకుంటోంది, అలా ఇలా జుట్టు పీకుతోంది, ఆయన స్వామీజీ ఏమిటి అని చెప్పి తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయేటండి. ఆయన వెళ్ళే సమయాన అప్పుడు
ఆ యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చూసేట, ఏమండి మాకెవరికి కూడా ఆవిడ కనపడలేదు, ఒళ్ళు అమ్మాయి మీకు ఎలా కనబడిందండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేట. వచ్చేసరికల్లా అప్పుడు ఆయన అన్నట్ట శంకరాచార్యుల వారు, ఆవిడెవరో కాదయ్యా, బాలా త్రిపుర సుందరీదేవి. ఇన్నాళ్ళు కూడా నేను కొలుస్తున్నా సరే నాకు దర్శనం ఇవ్వలేదు, కానీ నీకు దర్శనం ఇచ్చిందా అని చెప్పి అన్నట్ట. అంటే మనం ఒక్క తామర పువ్వుని తీసుకెళ్ళి ఆవిడకి అర్పించి మనం పూజ చేస్తే కనుక ఆవిడ ఎంతో సంతోషపడి మనకు కావలసిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అటువంటి బాలా త్రిపుర సుందరీదేవిని ప్రథమ స్థానే, అంటే ముందుగా మనం పూజించడం మాట ప్రథమ స్థానంలో పెట్టాం. అటువంటి బాలా త్రిపుర సుందరీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదతో తొలతూగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి చోట కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రథమంగా బాలా త్రిపుర సుందరీదేవిగా పూజిస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అటువంటి బాలా త్రిపుర సుందరీదేవిని ముందుగా చక్కగా ఆవిడని కొలిచేవాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి కానీ, మీన రాశి కానీ, కుంభరాశి కానీ, ఈ యొక్క 3 రాశుల వారు పూజిస్తే కనుక అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఎప్పుడైతే ఆ యొక్క తల్లిని బాలా త్రిపుర సుందరీదేవిని ఈ యొక్క 3 రాశుల వారు పూజిస్తూ ఉంటారో అటువంటి మాత చక్కగా వాళ్ళని కరుణించి వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగేటట్లుగా ఆశీర్వదిస్తుంది. అయితే ఈ 3 రాశుల వారికి కూడా ఈ యొక్క సంవత్సరం చక్కగా విధి విధానాలతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో వారికి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రూపంలో పూజిస్తూ ఉండొచ్చు. అయితే ఈ 3 రాశుల వారు కూడా ఈ 9 రోజులు కూడా బాలా త్రిపుర సుందరీదేవి యొక్క నామస్మరణ 9 రోజులు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర కూర్చుని, అదేవిధంగా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బాలా త్రిపుర సుందరీదేవిని మనసారా ప్రార్థిస్తూ బయలుదేరి వెళుతూ ఉంటే కనుక చక్కగా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇటువంటి బాలా త్రిపుర సుందరీదేవిని ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల మేషరాశి వారు, మీన రాశి వారు, కుంభరాశి వారు ఈ 3 రాశుల వారికి కూడా విశేషమైన శాంతి కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. ఓం నమః శివాయ.